శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏప్రిల్ 19 నుంచి 25 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ వారం అందే స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల, అంటే శుక్రుడు అష్టమ రాశి ప్రవేశం ఈ రాశి వారికి ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుపరుచుకునే నిమిత్తం మీరు కొన్ని చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని కొత్త ప్రదేశాలు సందర్శించడం, కొత్త మిత్రుల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, తగు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలకి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో ఒక స్త్రీ ద్వారా మీకు ధనాదాయం కలిగే అవకాశం ఉంది. అలాగే రహస్యంగా మీరు ఏదైనా చేసే ప్రయత్నాలు అవి చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఏదో ఒక రహస్యమైనటువంటి విషయం మీకు తెలుస్తుంది, అంటే అది ఒక వృత్తికి సంబంధించింది. దాని విషయంలో మీకు తెలియడం వల్ల చాలా కాలంగా ఉన్నటువంటి అపోహలు అవి తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి అనుమానానికి ఒక క్లారిటీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు అష్టమంలో రావడం అంటే ప్రధానంగా ఈ తులారాశి వారికి శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం అంటే ఇంచుమించుగా తులారాశిలో శుక్రుడు ఉంటే ఏ ఫలితం ఉంటుందో అదే ఫలితం ఇప్పుడు మీరు పొందడం జరుగుతుంటుంది. అందువల్ల మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువులపై విజయం సాధిస్తారు. కళారంగం, టీవీ రంగం, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే సప్తమ స్థానంలో రవి ఉచ్చులో ఉండడం వల్ల ఇంతకాలం మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళే మీకు ఎదురు తిరగడం జరుగుతుంటుంది. ఏదో ఒక సెటిల్మెంట్ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళు, మీరు కలిసి వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం కానీ, పెద్ద మనుషులను ఆశ్రయించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో సెటిల్మెంట్ కొరకు తీవ్రమైనటువంటి ఒత్తిడి మేమే తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొన్ని ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. కొంత నష్టం కూడా పొందవలసి ఉంటుంది. మరీ గట్టిగా పోరాడకుండా ఏదో విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను మీరు సెటిల్ చేసుకోవడం మంచిది తప్ప దాన్ని మరీ పోస్ట్ పోన్ చేయకుండా సరిగ్గా సెటిల్ చేసుకుంటేనే అది సాల్వ్ అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇంతకాలంగా మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడిచి మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి ధనం అప్పచెప్పడం కానీ, మేనేజ్మెంట్ అప్పచెప్పడం కానీ, ఆర్థిక విషయాలు అప్పచెప్పడం కానీ చేయడం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది. అలాగే మీరు కొన్ని బ్లాంక్ చెక్కులు ఇవ్వడం వల్ల, సంతకాలు పెట్టడం వల్ల, అలాగే ముందుగా సరిగ్గా నిర్ణయం తీసుకోకుండా ధనం రుణంగా తీసుకోవడం, ఇటువంటి విషయాల వల్ల మీ మొగమాటం వల్ల అందరూ మంచివాళ్ళు అనుకోవడం వల్ల కొంత నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులు కూడా కొన్ని ఇబ్బందులు ఈ వారం మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా స్పెక్యులేషను, ముందుగా షేర్ మార్కెట్ ఇటువంటి వాటికి జోలికి వెళ్లకుండా కొన్నాళ్ళ పాటు మీ యొక్క వృత్తిలో మాత్రమే మీరు జాగ్రత్తగా ఉంటే అన్ని సమస్యలు వాటికి అవే సాల్వ్ అవడం జరుగుతుంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి, వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా
పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.